వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం భాగంగా అయితే తెలంగాణలో చాలా జోరుగా అయితే ప్రచారం అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే ఎన్నికల హడావుడి అయితే జోరుగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో అంతా కాకుండా ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంటు మనం కనుక చూసినట్లయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలతకు ఎదురు గాలి వీస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది. కావాలని వైరల్ చేశారా లేకపోతే అందులో ఆ వీడియోని, ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసేటువంటి వాళ్ళ తప్పులను కూడా ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ దాన్ని జనాల్లో కూడా ఎక్కువగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే మాధవీలత గారికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటి ఆ వీడియో అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వీడియో ఏంటంటే ఆమె ఒక ప్రచారంలో భాగంగా, అంటే ఇప్పుడు ఆమె హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె ప్రచారంలో భాగంగానే ఆమె పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆమె ఏరియాలో ఒక ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో బయట ఒక మహిళకి ఆమె ఒక కరపత్రం ఇచ్చింది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఆమెకు ఓటు వేయాలని ఆమెకి సంబంధించినటువంటివి ఒక కరపత్రాన్ని అయితే ఇచ్చి ఓటు వేయాలనేసి కూడా మాధవీలత అయితే అభ్యర్థించింది. ఇంతలో ఆ మహిళ కరపత్రం తీసుకోకుండా కొద్దిసేపు ఇచ్చేసింది. అయితే బీజేపీ అభ్యర్థిని కూడా, అంటే మాధవీలత గారిని కూడా కొంత తోసివేసింది, అంటే వెనక్కి నెట్టి వేసింది. ఆమె దీనికి సంబంధించి ఏంటంటే ఆ మొత్తం వీడియోను కవర్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎప్పుడైతే ఆమె కరపత్రం తీసుకోకుండా మళ్ళీ తర్వాత తీసుకొని ఈమెను ఎప్పుడైతే నెట్టేసిందో ఆ విజువల్ ని, ఆ వీడియో తీస్తుంటే కూడా ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా ఆమె కొంత ఆగ్రహానికి గురైంది. ఇటువంటి వీడియోలు తీయచ్చా, ఇది కొంత వ్యతిరేకంగా వెళ్తుందనే ఒక భావంతో కూడా ఆమె కొంత ఆగ్రహానికి గురై మాధవీలత ఆ వీడియో ఎందుకు తీస్తున్నావు అన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పైన కూడా మండిపడింది. ఈ వీడియో ఇప్పుడైతే హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బీజేపీ వద్దు అనుకుంటున్నారన్న సంకేతాన్ని కూడా చాలా బలంగా తీసుకెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఆమెని ఆ మహిళ పెద్ద ఆవిడ తోసివేయడం, అది వీడియో తీస్తుంటే ఆ వీడియో తీస్తున్న వ్యక్తి పైన కూడా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఈ వీడియోని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అటు సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ కావడం, నెటిజన్లు కూడా దీనిపైన భిన్నాభిప్రాయాలు కూడా భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే పరుగు పోయిందని ఫోటో తీయొద్దనేసి అంటున్నారా అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది హైదరాబాద్ ప్రజలకు విజ్ఞత కలిగినటువంటి వారని, వారు అండగా ఉంటారనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మరికొందరు అయితే కావాలనే చేస్తున్నారని, ఇదంతా ట్రాష్ అని కూడా పలు రకాలైనటువంటి కామెంట్లు, అంటే కొంతమంది ఫేవర్ గాను కొంతమంది వ్యతిరేకంగాను ఈ వీడియోకి సంబంధించి అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. కాబట్టి ఏదేమైనా ఇటువంటి కామెంట్స్ కొంత ఆమెకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయనేది కూడా కొంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు అసలు సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిజంగా ఈ వీడియోలో జరిగినటువంటి ఆమెని తోసివేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.